ఈరోజు కరీంనగర్ డీసీసీ భవన్లో జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ ఎండి తాజుద్దీన్ పార్టీ కార్యకర్తలతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగినది. స్థానిక పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ బీసీలలో ముస్లింలను చేర్చవద్దంటూ అనడం సరి అయిందని కాదని, మేము ఎప్పుడైనా బీసీలకు ప్రభుత్వాలు రిజర్వేషన్లు పెంచితే ఇంతెందుకు పెంచినారు అని ప్రశ్నించినామా, అడ్డుకున్నామా? నీవు అర్బన్ బ్యాంకు డైరెక్టర్ నుండి కేంద్ర మంత్రిగా ఎదిగినా కూడా ఇంకా నీ బుద్ధి ప్రవర్తన మారలేదు. కుంభమేళాలో చాలా మంది హిందూ భక్తులు తొక్కిసులాటలో చనిపోయి గాయపడిన వారిని ముస్లింలు తీసుకుపోయి అన్ని విధాలుగా ఆదుకుని సౌకర్యాలు కల్పించిన ఘనత ముస్లింలదే తాజుద్దీన్ చెప్పినారు. కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు ప్రతిసారి మాట్లాడినప్పుడు ఏదో ఒక సంచలనం చేసే విధంగా మాట్లాడుతూ నిన్న బీజేపీ ర్యాలీలో ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ బీసీ జాబితాలో ముస్లింలను చేర్చేద్దంటున్నారు. మేము ఎప్పుడైనా బీసీల గురించి వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఎందుకు ఇచ్చినాం ఎప్పుడైనా అడిగినామా? ప్రతిసారి ఏదో మాట్లాడినప్పుడు ముస్లింలకు విరుద్ధంగానే మాట్లాడతారు. మీరు కేంద్ర మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయిలో ఎదిగారు, కానీ మీ మాటల్లో మాత్రం కొద్దిగా కూడా చేంజ్ కాలేదు. కుంభమేళాలో చూడండి, తొక్కిసలాటంలో చాలామంది చనిపోతే అక్కడి ముస్లింలు మసీద్లలోకి తీసుకువెళ్ళి వాళ్ళను అన్ని విధాలుగా సౌకర్యాలు అందించిన ఘనత ముస్లింలది. మీరు హిందూ ముస్లింలను ప్రతిసారి విడగొట్టే విధంగా మాట్లాడతారు తప్ప వేరేది అభివృద్ధి గురించి మాట్లాడినా దాఖలు ఒక్కటి కూడా లేవు. ప్రతిసారి మసీదులు అవుతాం, ఈద్గా తీస్తాం, ముస్లింలకు బీసీ రిజర్వేషన్ కల్పించద్దని. ఎందుకు కల్పించద్దండి? భారతదేశం లెవెల్లో కానీ తెలంగాణ లెవెల్లో దాదాపు 30% ముస్లింలు ఉన్నారు. దానిలో 90% మొత్తం పేదలే ఉన్నారు. మేమేమో అంబేద్కర్ రాసిన సంవిధానం ప్రకారం మేము ఏమంటున్నాము, మీరు మాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5% రిజర్వేషన్ కల్పిస్తే మీరు కోర్టుకు వెళ్ళి దొంగ లెక్కలు చూపి మాకు ఒక శాతం రిజర్వేషన్ కట్ చేసి 4% ఉన్న దాంట్లో కూడా మేము ఇవ్వద్దంటున్నారు. గ్రేటర్ ఎలక్షన్లలో 4% ఉన్న ముస్లింలకు గెలిచినారు, మాకు రిజర్వేషన్ ఓట్ల మైనార్టీలు ఎక్కువ గెలిచినారు అని అంటున్నారు, ముస్లింలు ఎక్కువ గెలిచినారు అంటున్నారు. మీరు జనరల్ కూడా పోటీ చేయొచ్చు. మా దాంట్లో ఇప్పుడు షేకులకు, ముహమ్మదులకు, కొన్ని కులాల వర్గాల వరకు రిజర్వేషన్ ఇస్తున్నారు. మేమేమంటున్నారంటే అందరికీ ఇవ్వండి, సయ్యద్లకు కానీ పఠాన్లకు కానీ మొఘల్స్కు బేక్స్కు అందరూ ఇవ్వాలి. అందరు పేదల్లో ఉన్నారు. మా శాతం మా వాటా మాకు కావాలి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మా వాటా ఇంకా డిసైడ్ చేయలేదు కాబట్టి మేము అడుగుతున్నాము, మాకు 8-10% రిజర్వేషన్లు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మా దగ్గర చాలా బీద పరిస్థితుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవితాలు గడుపుతున్నారు. వేళ్లలో లెక్క పెట్టచ్చు. మా దగ్గర కోటేశ్వరంతో కొద్దిమందే ఉన్నారు. చాలా మాత్రం 90% పేదలే ఉన్నారు. కావున బండి సంజయ్ గారు, మీరు ప్రతిసారి ముస్లింలపై విషయం తగ్గకుండా అందరిపై దృష్టి పెట్టి మాట్లాడాలని కోరుచున్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్లు మా గురించి మాట్లాడితే మీరు అభివృద్ధి చేయలేదు, కాంగ్రెస్ సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు. మీరు 10 సంవత్సరాలు అప్పుడు ఇప్పుడు 1 సంవత్సరం దాటింది. 11 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ పోయినాయి మీ ఉద్యోగాలు? ఎటుపోయినాయి? మీ అభివృద్ధి ఎటుపోయింది? ప్రతిసారి హిందూ ముస్లిం అంటూ ఓటర్లను భయపెట్టి చేస్తారు. మీరు ఏమంటారు, ఢిల్లీలో గాడిద గుట్టు కాంగ్రెస్ అంటున్నారు. మాకు ఇంతకుముందు కూడా 10 సంవత్సరాలు ఒక్క సీటు రాలేదు. మీరు ఉన్నారు అక్కడ, మీరు పోటీ చేస్తే మాకైతే ప్రభుత్వం లేదు. 10-15 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఉన్నాయి, ఇప్పుడు లేదు. మీకు కొన్ని రాష్ట్రాల్లో తమిళనాడు కానీ కేరళలో కానీ ఇంకా వేరే రాష్ట్రాలలో మీకు కూడా గాడిద గుట్టుండేది. ఇంతకుముందు మీకు ఏముండే మీ పార్టీ? అన్ని గాడిద గుట్టులే ఉండే. ఇప్పుడు హిందూ ముస్లింల మధ్యలో తగాల పెడుతూ, ఓటర్లను భయపత్ర చేస్తూ, ఓటర్లను ఆపుతూ, పోలీస్ స్టేషన్ల కాడ పోయి ముస్లిం ఓటర్లను, ఎస్సీ ఎస్టీ ఓటర్లను ఆపుతూ, వాళ్ళు ఎట్టైనా కాంగ్రెస్లో కూడా వేరే సెక్యులర్ పార్టీకి వేస్తారనే ఉద్దేశంతో మీరు వాళ్ళను పోలీసులతో ఆపుతూ, ఇళ్లకు 500 ఇస్తూ, చేతులకు చిరా పెడుతూ, చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ మీరు ఓటర్లను ఓటే కూడా చేస్తున్నారు. అక్కడ గెలుస్తున్నారు. ఎమ్మెల్సీ ఓట్లు అంటే తమాషా కాదు. ఏదో పార్లమెంట్లో అసెంబ్లీలో ఇంగ్లీష్ విద్య రానంత మాత్రం కాదు. గ్రాడ్యుయేట్ ఓటర్ అంటే మేధావులకు అన్నీ తెలుసు. మేధావులు పార్లమెంట్లో కూడా మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు. వీళ్ళక భాష రాకుండా లేరు. వాళ్ళు జ్ఞానవంతులు. వాళ్ళకి ఎవరికి ఓటేయాలో వాళ్ళకి చాలా తెలుసు. మీరు అంటున్నారు
ఈ మేధావులు కానీ బీ సంఘాలు కానీ రిజర్వేషన్ గురించి మాట్లాడలేదంటున్నారు. ఏం మాట్లాడదు? వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వచ్చింది. కానీ మీరు మరి దానికి మీరు